ఓకే నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ఏదైతే మాదిగల వర్గీకరణ పైన అటు మాలలేమో జరగనివ్వం, అది జరగబోదు, ఎందుకంటే అది రాజ్యాంగ విరుద్ధంగా ఉందని చెప్పేసి మాలలు అంటూ ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఖచ్చితంగా ఇది జరిగే తీరుతుంది, ప్రభుత్వం మాకు హామీ ఇచ్చిందని మాలలు అంటూ ఉన్నారు. అయితే ఏదైతే మాదిగలు మాలలపైన చేసిన వ్యాఖ్యలకు గాను 30 లక్షల నగారా ప్రకటించి ఎవరన్నా మాటలను నిరూపిస్తే 30 లక్షలు ఇస్తాం తీసుకోండి అని చెప్పేసి నిన్న మాలల నుండి కొంతమంది నాయకులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాని విషయాన్నే తెలుసుకోవడానికి ప్రస్తుతం మనతో పాటు రాజేష్ రేంజర్లో ఉండరు. అన్న నమస్తే. అన్న చెప్పండి, నిన్న ప్రెస్ మీట్కి గల ముఖ్య కారణం ఏంటి? అంటే రెచ్చగొట్టుకోవడానికా లేదంటే దేనికోసం? పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ 2014 నుంచి తీసుకుంటే 2023 డిసెంబర్ వరకు కూడా పూర్తిగా డేటా సేకరిస్తే 75% రిజర్వేషన్ మాదిగ సామాజిక వర్గాలు ఉపయోగించుకున్నాయి, 25% రిజర్వేషన్ మాల సామాజిక వర్గాలు ఉపయోగించుకున్నాయి. మేము నిజంగానే మాదిగలు లాంగ్ సఫరర్స్ కాబట్టి వాళ్ళు ఆ రిజర్వేషన్ ఉపయోగించుకోవడాన్ని మేము తప్పు పట్టట్లేదు, కానీ మాల కులం మాత్రమే దొబ్బితిన్నది, మాల కులాలు మాత్రమే ఉపయోగించుకున్నాయి అనేటువంటి విషయాన్ని ఇన్ని సంవత్సరాలు సహించాం. నేను కూడా ఒక కులానికి ఎప్పుడు వత్తాసు పలికిన వ్యక్తిని కాదు, సామాజిక ఉద్యమాలు అందరి కోసం చేసినటువంటి వ్యక్తిని. కానీ కేవలం ఒక కులాన్ని మిగతా సమాజం ముందర టార్గెట్ చేస్తూ బదలాం చేస్తున్నటువంటి ఈ విషయాన్ని తిప్పికొట్టడం కోసం ఈ డాటా చూసిన తర్వాత నాకు కూడా చాలా బాధ అనిపించింది. అంటే ఎందుకు కేవలం మాలల్ని దోషులుగా చేసే ప్రయత్నం చేస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత వాళ్ళు అన్నట్టుగా మాలలు 30 లక్షల మంది ఉన్నారన్నారు కాబట్టి తలా రూపాయి వేసుకొని 30 లక్షల రివార్డును ప్రకటించాం. మాదిగ సామాజిక వర్గం యొక్క పోరాటానికి మద్దతు ఇస్తున్నటువంటి బీసీ సంఘాలు కావచ్చు, ఇంకా కళాకారులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒకసారి మీరు మద్దతు ఇస్తున్నప్పుడు మేము ఏబిసిడి వర్గీకరణని స్పెషల్లీ నేనైతే రాజ్యాంగబద్ధమైన ఏబిసిడి వర్గీకరణ కావాలని కోరుకున్నా. ఎందుకంటే ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ వాదిగా నేను మాదిగల యొక్క అభ్యున్నతి కోరుకోకపోతే అది అంబేద్కరిజం కాదు. కానీ మీరు అన్నట్టుగా దొబ్బి తిన్నారని అనను, కానీ అవకాశాలు ఉపయోగించుకొని కూడా 25% మాలలు ఉపయోగించుకుంటే 75% మాదిగలు ఉపయోగించుకున్నారు. అది విద్యా ఉద్యోగాలనే కాదు, ఉపాధి స్కీమ్లలో కూడా, దళిత బంధులో కూడా, లాస్ట్కి ల్యాండ్ పర్చేస్ స్కీమ్లో కూడా వాళ్ళు ఉపయోగించుకున్నారు. మరి వాళ్ళకు మద్దతు ఇస్తున్నటువంటి వాళ్ళని కానీ మీరు చేస్తున్న అబద్ధ ప్రచారాలను కానీ ఒకసారి మీ మనసును మీరే పరిశీలించుకోండి. అంటే 75% వాళ్ళు ఉపయోగించుకున్నారు, 25% మీరు అంటా ఉన్నారు. అంటే వాళ్ళ దగ్గర డాటా లేనిదే మాలల పిన వాళ్ళు దూషణలు చేసారు అనుకోవచ్చు. 100% అబద్ధాన్ని ప్రచారం చేసి దీన్ని 100% నేను కూడా చెప్తున్నా. మందకృష్ణ అన్న మాదిగాలతో నేను మా మాదిగా అన్న మాటతో నేను ఏకీభవించట్లేదు. ఇన్ని సంవత్సరాలు ఏమో అనుకున్నా, కానీ ఇప్పుడు ఈ డాటా చూసిన తర్వాత నాకు క్లియర్గా అర్థమైన విషయం ఏంటంటే బీజేపీ వాళ్ళు కావాలని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ మాలలు మద్దతుగా ఉన్నారనేటువంటి ఒక కోవలో ఉంది. కాబట్టి బీజేపీ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ కావడం కోసం 100% వాళ్ళని ఉపయోగించుకుంటుంది. వాళ్ళని మద్దతుగా ఉంటున్న వాళ్ళు ఒకసారి పునర్సమీక్ష చేసుకోవాలా. 15 రోజుల గడువు పెట్టినాం, 30 లక్షల రివార్డ్ తీసుకొని పోవచ్చు. పిచ్చి పిచ్చి కామెంట్ చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టేది లేదు. పూర్తిగా ఇకపై వేరు, ఎందుకంటే మాకు ఈ మాదిగా గొడవకి ఒక ముగింపు పలకాలనేటువంటి కాంక్షతోనే మేము ఈ డాటా ఇదంతా సేకరించి రాబోయే రోజుల్లో ఇంకా పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా మరి ఎవరెవరు ఎట్లా లాభపడ్డారు ఏందనేటువంటి విషయాన్ని కూడా పెట్టి, అంటే దీన్ని ఉద్రేకపూరితంతోనో మాదిగలపైన ద్వేషంతోనో కాదు, ఈ మాదిగ పంచాయతీ తొందరగా ముగిసిపోవాలనేటువంటి ఆలోచనతోనే వీటన్నిటి చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు 30 సంవత్సరాలుగా కృష్ణ వేసిన ప్రశ్నలకు మాలలో ఉన్నటువంటి చాలా మంది సమాధానం చెప్పలేకపోయారు. వై? బికాస్ వాళ్ళు కాన్స్టిట్యూషన్ పట్ల పూర్తి పరిజ్ఞానం కలిగి లేరు. ఆర్టికల్ 341 ఏదైతే ఉందో దాన్ని ధ్వంసం చేసే శక్తి ఎవరికి లేదు. మళ్ళీ చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు కాదు అని ఖచ్చితంగా చేస్తే చేయాలా, నేను కూడా అంటున్నా చేయాలని చెప్పి చేస్తే అది మళ్ళీ పోతుంది. పోయినప్పుడు మద్దతుగా నిలబడ్డటువంటి సమాజానికి, ఆ నినాదాన్ని ఎత్తుకున్నటువంటి సంఘానికి కూడా అర్థమవుతుంది మేము తీసుకున్నటువంటి యాజిటేషన్ ఏదైతే ఉందో అది రాజ్యాంగ విరుద్ధమైంది కాబట్టి పోయిందనే విషయం తెలుస్తుంది. దాని తర్వాత మాదిగలకు నేను మొదటగా చెప్తున్నా, చాలామంది మాట్లాడుతూ మాదిగలకు అన్యాయం జరిగితే మేము ఊకోము అంటే అనాలోచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం. విఠలన్న కావచ్చు కానీ పృథ్వన్న కూడా ఆలోచించాలా. ఎందుకంటే మిగతా వాళ్ళు వేరు కావచ్చు, మేము వేరు కదా. మేము మాల కులంలో పుట్టినప్పటికీ కూడా ఏ సమాజానికి అన్యాయం జరిగినా నిలబడినటువంటి వ్యక్తులం యాజ్ అంబేద్కర్ ఎట్లుగా. సో ఆ డాటాని సేకరించడమంటే మీరు ఒకసారి ఆలోచించాలి. ఇదేదో నేనైతే అబద్ధం ఆడే వ్యక్తిని కాదు. ఏదో ఊరికే ఈ 4 రోజుల కోసం ఈ మాట మాడి తర్వాత ఆ మాట నుంచి తప్పించుకొని పారిపోయే వ్యక్తిని అయితే కాదు. 17 సంవత్సరాలుగా అంబేద్కరిజంలో ఉన్న ఆ ప్రతిష్టాత్మకమైనటువంటి గవర్నమెంట్ డాటా చేతిలోకి వచ్చిన తర్వాతనే అది చేసినాం. 15 రోజుల గడువునిచ్చినాం. ఎవరైనా మాదిగ సమాజం మాలల కంటే వెనకబడ్డది అని చెప్పి నిరూపిస్తే 30 లక్షల రూపాయల రివార్డు తీసుకోమని చెప్పేసి, అవసరమైతే 15 రోజుల తర్వాత మళ్ళీ
సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పెట్టి ఆ 30 లక్షలు 60 లక్షల రివార్డుగా కూడా ప్రకటిస్తాం. ఇప్పటికైనా ఆలోచించిన ఆశాభంగం. ఒకవేళ మాలలు తప్పు చేస్తే నేనే నిలదీస్తా, కానీ తప్పు చేయలేరు. సరే అంటే సామాజిక అంశాలలో అక్కడక్కడ తప్పులు జరిగితే మాలల మీద తప్పులు జరుగునచ్చు కాక నేను దాన్ని పరిగణలోకి తీసుకురావట్లేదు. ఈ గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్కీములు కావచ్చు, ఉపాధి అవకాశాలు కావచ్చు, దీంట్లో మాత్రం 75% ఉపాధి లభించింది మాదిగలకు మాత్రమే అనేది డాటా చూసిన తర్వాత మాట్లాడుతున్న మాట. ఓకే, అటు వాళ్ళు బీసీల మద్దతు తెలుపుతూ ఉన్నారు, బీసీల మద్దతు కోరుకుంటా ఉన్నారు, రాజకీయ నేతలు కావచ్చు, డిజిటల్ మీడియాల మద్దతు కూడా వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. అంటే వాళ్ళ దగ్గర క్లియర్గా మేము నష్టపోతూ ఉన్నాం, మాకు ఆ నోటికాడి బుక్ ఇది, ఇప్పుడు మాలలు దీన్ని ఎత్తగొట్టాలని చూస్తూ ఉన్నారు, దయచేసి అందరూ మద్దతు తెలపాలి సమాజం అంతా కూడా అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. అంటే అంత క్లియర్గా సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది కదా, ఏ తప్పిదాలు లేనిదే సుప్రీంకోర్టు వర్గీకరణకు మద్దతు తెలుపుతా? చాలా పెద్ద పొరపాటు, చాలా పెద్ద తప్పు. ఇది హాస్యాస్పదం. అందుకే చదువుకోలేదో నాకు అర్థమవుతలేదు. సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వలేదు, సజెషన్స్ అంటే సలహాలు సూచనలు మాత్రమే ఇచ్చింది. ఏ చంద్రచూడ్ గారైతే ఈరోజు ఆ సలహాలు సూచనలు ఇచ్చిండ్రో, ఒకనాడు వీళ్ళ తండ్రి గారు 2000లో చంద్రబాబు నాయుడు గారు బలవంతంగా చేస్తే 2004లో పోయింది. అప్పుడు ఆయన ఏమంటాడంటే, వర్గీకరణ చేయడం వల్ల ఆ సామాజిక వర్గాల మధ్యలో ఒక రుగ్మతి నెలకొంటుంది, అది చేయడానికి రాష్ట్రానికి అధికారం లేదు, కేంద్రానికే ఉంటుందని చెప్పేసి ఇదే చంద్రచూడ్ గారి తండ్రి అయిన ఫాదర్ చంద్రచూడ్ గారే కొట్టేసిండ్రు. ఏ బీసీ సామాజిక వర్గాలు అయితే మద్దతు తెలుపుతున్నా చాలా మీ సహృదయానికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కానీ మీరు రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి వర్గీకరణకు సపోర్ట్ చేస్తున్నారు. మాదిగలు 30 సంవత్సరాల నుంచి విక్టిమ్ కార్డు, బాధితుల కార్డు వాడుకుంటున్నారు. నా మాదిగ సమాజంలో ఉన్నటువంటి పెద్దల మీరు ఆలోచించండి. ఒకసారి మీ దగ్గర డాటాను కొట్టండి. పెడమర్తి రవి గారు 2 పర్యాయాలు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఉండి 75% నిధులు ఆయన ఇచ్చిండు. ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ప్రతి క్షణం నేను బీఎస్పీలో కావచ్చు, మిగతా సందర్భాల్లో కావచ్చు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు సార్ మీద దాడి చేసినప్పుడు కూడా అండగా ఉన్నా. సార్ గురుకులాల కార్యదర్శిగా ఉండి కూడా 75% మాదిగలనే నోటిఫికేషన్లలో భర్తీ చేసి దాన్ని నేను తప్పుపట్టను. ఎందుకంటే వాళ్ళు అందరూ విద్య నేర్చుకోవాలా, అందరూ ఉద్యోగాలు సంపాదించుకోవాలి, అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చింది. కానీ మీరు తింటూ కూడా మాలల్ని తిట్టడం మాత్రం నేను ఒప్పుకోను, అది తప్పు అని చెప్తా ఉన్నా. ఈరోజు అదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మద్దతు కూడా తెలపడం జరిగింది. వాళ్ళకు మద్దతుగా ఉంటే వర్గీకరణ సాధించి తీరుకుందామని చెప్పి చెప్తా ఉన్నాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ గారే మద్దతు తెలిపారు. అవునా కాదు? ప్రైమ్ మినిస్టర్ గారైనా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారైనా, రెంజర్ల రాజేష్ అయినా, మాయావతి గారైనా, మందకృష్ణ గారైనా, వివేక్ వెంకటస్వామి గారైనా రాజ్యాంగానికి కట్టుబడి పనిచేయాల్సిన వ్యక్తులం. రాజ్యాంగం యొక్క తీర్పుని, రాజ్యాంగం యొక్క ఆమోదాన్ని మనం అందరం శిరసావహించాల్సిందే. మళ్ళీ చెప్తూ ఉన్నా, ఈ మావోలు ఏదైతే ఏబిసిడి వర్గీకరణ చేసుకుంటారో స్టేట్లో, అది ఖచ్చితంగా కొట్టివేయబడుతుంది. ఈ వీడియో క్లిప్ని కొట్టివేసిన తర్వాత రెంజర్ల రాజేష్ రాజ్యాంగం మీద పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి, రాజ్యాంగాన్ని ప్రజల్లోకి ప్రచారంలోకి తీసుకుపోయిన రెంజర్ల రాజేష్ చెప్పిందే చివరికి జరిగిందని మీరు ప్లే చేయడానికి కూడా సిద్ధంగా ఉండండి. ఓకే, అంటే వర్గీకరణ జరగకూడదని చెప్పేసి అంటుర్రా, లేదంటే ఈ స్టేట్ చేయడం కరెక్ట్ కాదంటా ఉన్నారు? వర్గీకరణ జరగాలి. నిజంగా మాలల కంటే మాదిగలు ఎక్కువ ఉంటే మాదిగలకు ఎక్కువ రిజర్వేషన్ ఉండాలి. దాన్ని నేను ప్రతిపాదిస్తున్నా, నేను దాన్ని ఆమోదిస్తున్నా, నేను దానికి మద్దతుగా ఉంటా. కానీ బల ప్రదర్శన చేసో లేకపోతే భయపెట్టో ఈ వర్గీకరణ నిలబడదు. 2000లో జరిగింది, మళ్ళీ జరుగుతుందని చెప్తున్నా. మనం రాజ్యాంగబద్ధమైన వర్గీకరణ కోసం నేను కూడా మాదిగ సమాజంతో కలిసి పనిచేస్తాను అంటున్నా కదా. మనం ఏంటంటే మనం తీసుకున్న ఎజెండా ఏదైతుందో రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది, రాజ్యాంగం యొక్క ఆలోచన విధానంలో పోదామంటున్నా. వాళ్ళు ఇప్పుడు వింటలేరు. 15% ఉన్న రిజర్వేషన్ 20% చేసుకుందాం కృష్ణ, మాలల నుంచి నేను, మన మాల పెద్దలు మనం అందరం కలిసి కూర్చొని చేసుకుందామంటే కూడా ఇది ఫస్ట్ కానీ తర్వాత చూసుకుందామంటారు. ఇది అవుతుంది కానీ పోతుంది అనే మాట నేను ఎందుకు చెప్తున్నా? అది కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 341 అదే చేస్తుంది. ఆ విషయం అర్థమైన తర్వాత నేను వాళ్ళ దగ్గరికి పోతాను. ఓకే, అటు బీజేపీ ఏపిస్తా ఉందని చెప్పేసి ఒక మాట అన్నారు. అటు గతంలో కాంగ్రెస్ కూడా మందకృష్ణ మద్దతు తెలిపిండు, అంతకుముందు టీడీపీకి మద్దతు తెలిపిండు. అంటే ఆయనకు ఎవరైతే వర్గీకరణకు మద్దతుగా ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈయన రాజకీయంగా మద్దతు తెలిపిండు. దీన్ని ఎట్లా తప్పు పడతారు? అయితే ఈ 30 సంవత్సరాలుగా నేను 17 సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్నప్పుడు మా కృష్ణను గమనించిన, ఆయన మీద టీఆర్ఎస్ ప్రభుత్వం కక్షగట్టి ఆయన జైల్లో వేసినప్పుడు కూడా నా ఎంఆర్పిఎస్ సహోదరులతో కలిసి ఒక సమతా సైనికుల తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నప్పటికీ కూడా అన్నని జైలు నుంచి విడుదల చేయాలని చెప్పేసి దిష్టి బొమ్మలు దహనం చేసే కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తిని నేను. కానీ బీజేపీతో చేతు కలిపిన తర్వాత కృష్ణన్న లోపల చాలా మార్పులు చూసిన. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏకవచనంతో మాట్లాడడం, మాలల్ని సైకోలు అనడం, మాలలు దొబ్బి తినరనడం, మాలలు దోచుకున్నారనడం, మాలలు సైకోలు అయిపోయినరు,
అంబేద్కర్ గారిని కూడా కిందికి దిగజారి ఒక కులానికే ఆయనకు కులం అంటే ప్రేమ ఉంది కాబట్టి మహర్ల సమ్మేళనం పెట్టిందని చెప్పడం, ఇవన్నీ కూడా కృష్ణ మాట్లాడుతున్న మాటలు కావు, బీజేపీ మాట్లాడుతున్న మాటలు, మాట్లాడిపిస్తున్న మాటలు అనే విషయం నాకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. నేను ఇప్పుడు ఒక వ్యక్తిని వ్యతిరేకించొద్దంటే తప్పు చేసినప్పుడు ఎవరినైనా వ్యతిరేకించచ్చు. ఆయన క్లియర్గా నాకు రెండే విషయాలు చెప్తాను చూడండి. బీజేపీ యొక్క ప్రధానమైన ఎజెండా భారత రాజ్యాంగాన్ని తొలగించి మనుస్మృతిని పెట్టడం. వాళ్ళు 1990లో షరతు పెట్టుకున్నారు, త్యాగాలు చేసిరు, 100 సంవత్సరాలు త్యాగం చేసి విజన్ 2020లో వాళ్ళు 2020లో వాళ్ళు రాజ్యాంగంలోకి వచ్చారు. వాళ్ళు ఖచ్చితంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ తొలగిస్తారు. రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ అయినటువంటి 341 కోసం కొట్లాడుతున్నాం, దాని మీదే బతుకుతున్నటువంటి వ్యక్తులం రాజ్యాంగమే తీసేస్తున్నటువంటి వ్యక్తి మీకు న్యాయం ఎట్లా చేస్తాడు? రెండో విషయం, ఈ రోజున మాదిగ సామాజిక వర్గం అంతా కూడా ఒక భ్రమలో ఉన్నది. జన్ధన్ యోజన పేరు మీద 0 అకౌంట్ ఖాతాలు తీయమన్నటువంటి నరేంద్ర మోడీ గారు 9 సంవత్సరాల క్రితం ప్రతి అకౌంట్లో 15 లక్షల రూపాయలు జమ చేస్తానని చెప్పి మాట్లాడిన నరేంద్ర మోడీ గారు భారత పార్లమెంటు సాక్షిగా, భారత రాజ్యాంగం సాక్షిగా, ప్రజాక్షేత్రం సాక్షిగా 120 కోట్ల మంది జనాభాని మోసం చేసిన నరేంద్ర మోడీ ఒక పెద్ద మాయగాడు. ఆయనని నమ్మి 120 కోట్ల మంది జనాభానే మోసం చేసిన వాడు నా మాదిగ సామాజిక వర్గానికి ఎట్లా న్యాయం చేస్తాడో నాకైతే అర్థం కావట్లేదు. అందుకే పార్లమెంట్లో బిల్లు పెట్టమన్నా. ఇప్పుడు మీకు అంతగానం ఇష్టం ఉన్నది, మాదిగల కోసం చేయాలని చెప్పున్నది కాబట్టి తప్పనట్లేదు. మరి ఎందుకు మీ పాలిత ప్రాంతమైన బీజేపీ పాలిత ప్రాంతమైనటువంటి ఉత్తరప్రదేశ్లో కాకుండా, మధ్యప్రదేశ్లో కాకుండా ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ని గెలకడం ఎందుకు, అక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ని గెలకడం ఎందుకు? రేవంత్ రెడ్డి మొట్టమొదటిగా వర్గీకరణను అమలు చేసిన రాష్ట్రంలో తెలంగాణ ముందుంటుందని చెప్పేసి హామీ ఇచ్చింది కాబట్టి ఇక్కడ బలంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం, ఫైట్ చేస్తూ ఉన్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు. అటు బీజేపీ కూడా బీజేపీ పాలిత ప్రాంతాల్లో చేయబోతా ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. అరే మొన్న పార్లమెంట్లో క్లియర్గా చెప్పింది వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం మేము చేయమని చెప్పేసి. వాళ్ళు ఆ బీజేపీ వాళ్ళు ఇక్కడ ఇది ఎలక్షన్ టైంలో ఈ స్టంట్ వాడినరు, పార్లమెంట్లోనేమో ఆ విషయం చెప్పారు. ఎందుకంటే అక్కడ ఉత్తరప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో, బీహార్లో ఉన్నంత చెప్పుల వాటి కొడతారు కదా వీళ్ళని. అత్యధిక ఓటర్లు మాదిగలు అక్కడ, వాళ్ళు కొడతారు కాబట్టి వాళ్ళు స్టంట్ వేస్తూ ఉన్నారు. ఈ స్టంట్లను మనం అర్థం చేసుకోకపోతే ఎట్లా? నువ్వు ఒక కమ్యూనిస్ట్ ఉద్యమంలో పనిచేసిన వ్యక్తివి, నక్సలైట్ ఉద్యమంలో పనిచేసిన వ్యక్తివి కృష్ణ, నీ స్వార్థం కోసం జాతులను విచ్ఛిన్నం చేయకని చెప్పి కోరుకుంటా ఉన్నాను నేను. ఇది తప్పు పూర్తిగా. సరే, ఈ విషయం నేను ఇప్పుడు ఏం చెప్పినా రెంజల్ రాజేష్ కూడా మాల ప్లాట్ఫామ్ నుండి మాట్లాడుతుంది కాబట్టి మా శత్రువు అని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉన్నారు కదా. మళ్ళీ చెప్తా ఉన్నా, గుర్తుపెట్టుకో, రాజ్యాంగమే గెలుస్తుంది. మీరు రాజ్యాంగ విద్రోహ శక్తులతో కలిసి పనిచేస్తూ ఉన్నారు. ఓడిపోయిన తర్వాత మీ ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారో నేను ఆ రోజు ప్రశ్నిస్తాను. ఓకే, మరి కలిసి మాట్లాడే ప్రయత్నం ఎందుకు చేయలేరు? మాదిగ పెద్దలతో కావచ్చు, మాల పెద్దలు అందరు గతంలో ఒక అగ్రిమెంట్ రాసుకున్నారంట. సుప్రీంకోర్టు ఏ తీర్పునైతే ఇస్తుందో దానికి కట్టుబడి ఉంటామని చెప్పేసి మాదిగ పెద్దలు అందరూ కలిసి రాసుకున్న అగ్రిమెంట్ను కూడా ఇలా తప్పుదో పట్టిస్తూ ఉన్నారు వీళ్ళు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పుడు నేను ఉద్యమాలకు రాకున్న ముందు ఎవరు రాసిచ్చారో ఏందో దాని మీద నేను కాంట్రిబ్యూట్ చేయలేను. కానీ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వలేదయ్యా, మీకు అర్థం చేసుకోండి దయచేసి. అది సజెషన్స్ ఇచ్చింది. సుప్రీంకోర్టు ఇస్ నాట్ సుప్రీం. రాజ్యాంగం ఏది చెప్తే అది చేయాల్సిందే. సుప్రీంకోర్టు పంచాలు తెంపేది, రిజర్వేషన్ ఇచ్చేది కాదు. రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పి చెప్పింది క్లియర్గా. అది నేను ఏమంటున్నానంటే, రాష్ట్రాలు చేసుకోవచ్చు అంటే రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలా? మాలలని మాదిగలను కూర్చుండబెట్టాలా? కూర్చుండబెట్టి ఒకసారి ఎంపైరికల్ డాటా తీసి నిజంగానే మాదిగ సామాజిక వర్గంలో విద్యార్థులు ఎంత ఉన్నారు, మాల సామాజిక వర్గంలో విద్యార్థులు ఎంత ఉన్నారు, ఉపకులాలలో విద్యార్థులు ఎంత ఉన్నారు, నిజంగానే మాలలతో పోల్చుకుంటే మాదిగలు కొంచెం వెనుకబడితే, మాదిగలతో పోల్చుకుంటే ఉపకులాలు వెనుకబడితే, నీ రాష్ట్ర బడ్జెట్ మా ఎస్సీ ఎస్టీ సప్లాన్ బడ్జెట్లో ఫస్ట్ కేటగిరీలో అభ్యున్నతి కోసం నువ్వు స్కీమ్లు ఇచ్చినా, ఉపాధి స్కీమ్లు ఇచ్చినా, విద్య యొక్క అవకాశాలు కల్పించిన ఉపకులాలకి ఫస్ట్, వెనకబడ్డ మాదిగలకు సెకండ్, నిజంగానే మీరు అనుకున్నట్టుగా మాలలు ముందున్నారు అనుకుంటే థర్డ్ పెట్టి రాష్ట్రం ఇది చేయొచ్చు. ఏబిసిడి వర్గీకరణ చేయరాదు. కాదు, చేస్తున్నాడు కదా రేవంత్ రెడ్డి. నేను చేస్తాను, ఎంపైరికల్ డాటా తీస్తాను అంటాడు కదా. రేపు ఆయన ఏమవుతుందో చూడండి గతి. ఇది కేవలం ఇప్పుడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఈ ఎంపైరికల్ డాటా తీసి పంపించిండు, చట్టసభలో కాలేదు. మళ్ళీ మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు చేసి పంపించారు, మళ్ళీ అక్కడ ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళిద్దరిని కాదని చంద్రబాబు నాయుడు గారు 2000లో ఏదైతే చేశారో అది చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చెయ్యాలని నేను కూడా కోరుకుంటున్నా. అప్పుడు రెంజల రాజేష్ రాజ్యాంగబద్ధంగా మాట్లాడిన మాటలు నిజము. అప్పటికి కూడా నేను మాదిగ సామాజిక వర్గాన్ని తిట్టను, వదిలిపెట్టాను. కృష్ణన్న దగ్గరకు మళ్ళీ రాజ్యాంగబద్ధమైన పార్లమెంటు వర్గీకరణ కోసం పోరాడదాం. ఒకవేళ అది సాధ్యం కాకపోతే మాదిగలం కలిసి సమిష్టిగా 20 లక్షల 30 లక్షల మందితో మీటింగ్ పెట్టుకొని ఇదే రేవంత్ రెడ్డిని తీసుకొని వచ్చి 15% రిజర్వేషన్ 20కి పెంచుకుందాం అంటాం. చాలామంది కింద పిచ్చి కామెంట్ పెడతా ఉన్నారు. నేను చిన్న పిల్లని కాదు, 17 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్న ఉద్యమాలలో ఎంత రూట్గా మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళంటే. మరి మాదిగల పేరు మీద వచ్చి బీజేపీలు కామెంట్లు చేస్తూ ఉన్నారా, లేకపోతే మాదిగ సామాజిక వర్గంలో ఉన్నటువంటి కొద్దిమంది మూర్ఖులు కామెంట్ చేస్తూ ఉన్నారా? మీరు ఈరోజు మాట్లాడుతున్న మాటలు సుఖరాం నరసా ఇష్టం వచ్చినట్టు పాట పాడినారు. మాలలు మనసు పెట్టుకోరా? ఇప్పుడు ఏ పురుషమన్నా క్రమబద్ధీకరంగా మాట్లాడుతున్నారు. మెట్టపల్లి సురేందర్ క్రమబద్ధీకరంగా మాట్లాడుతున్నారు. రేపు కలవాల్సినటువంటి వ్యక్తులు ఏం నాకు మాట్లాడరాదా?
మనవాదాన్ని చీల్చి చెండాడినటువంటి వ్యక్తిని వాళ్ళకే భయపడలేను, వీళ్ళని ఎందుకు ఏమంటలేను? ఎందుకంటే వీళ్ళు ఆవేశంలో ఉన్నారు, కోపంలో ఉన్నారు. ఇప్పుడు నేను ఎంత మంచి మాట చెప్పినా వాళ్ళ చెవికి ఎక్కది. ఆ రోజు ఫెయిల్ అయిన తర్వాత అరే రాజేష్ అన్న అన్ని సార్లు అన్ని ఇంటర్వ్యూలలో మొత్తుకున్నా మనం అర్థం చేసుకోకపోతుంది అని చెప్పి అప్పుడు ఆలోచన పడతారని చెప్పి ఇప్పుడు ఇంత సైలెంట్గా ఉన్నా. నేను పృథ్వనని కూడా విఠలనని కూడా ఏం తిట్టలే. కాకపోతే మీరు మద్దతు ఇవ్వడం తప్పు కాదు. మద్దతు ఇచ్చే ముందు ఒకసారి ఎంపైరికల్ డాటాను చెక్ చేయండి. ఈ రోజు నా దగ్గర ఉన్నది కాబట్టి నేను అంత క్లియర్గా మాట్లాడుతాను. 75% రిజర్వేషన్ 10 సంవత్సరాలలో మాదిగలు ఉపయోగించుకున్నారు. ఈ మాట రేంజర్ల రాజేష్ని అన్ని కులాలకు మద్దతుగా ఉన్నటువంటి వ్యక్తిగా మాట్లాడుతున్నా. నా దగ్గర డాటా లేకుండా మాట్లాడతలేదు. ఎవడో నన్ను ఇన్ఫ్లుయెన్స్ చెయ్యడు. నేను వివేక్ గారు చెప్తున్నా, ఇంకెవరు చెప్తున్నా వినే వ్యక్తిని కాను. నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మాటనే వింటా. ఈరోజు డాటా చూసిన తర్వాత మాట్లాడుతా ఉన్నా. చూద్దాం కదా, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి పోయింది ఆ డాటా. మరి రేవంత్ రెడ్డి గారు ఏ ఆలోచన తీసుకుంటారో, ఏం చేస్తారో చూద్దాం. ఫైనల్గా అయితే వర్గీకరణ అయితే కాదంటూ ఇట అవుతుంది, చేస్తున్నాయి బలవంతంగా కావాలని అంటున్నాను నేను కూడా. కాకపోతే ఈ వర్గీకరణ అంటే రాజ్యాంగ విరుద్ధమైన వర్గీకరణ ఆగిపోవడం కోసం మేము మాలల్ని చైతన్యం చేస్తాం. మళ్ళీ అక్కడికి వెళ్తాం, రాహుల్ గాంధీ గారి దగ్గరికి వెళ్తాం. రాహుల్ గాంధీ కూడా చేస్తానన్నారు కదా. అయ్యా నువ్వు సేవ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటున్నావు కదా, మరి పార్లమెంట్కు విరుద్ధంగా మరి ఎట్లా చేయమని చెప్పి ఎట్లా చేస్తావు అనేటువంటి విషయం రాహుల్ గాంధీని అడుగుతాం, మాయావతి గారి దగ్గరికి వెళ్తాం. అంతలోపు ఇది అవుతుంది. ఏబిసిడి వర్గీకరణ జరుగుతుంది. మాదిగ సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళకు ఏం జరగాలో అవి జరుగుతాయి. తర్వాత సుప్రీంకోర్టు మళ్ళీ ఇదే సుప్రీంకోర్టు తీర్పిచ్చి కొట్టేస్తుంది, స్టేట్కి అధికారం లేదు అని చెప్పేసి. అప్పుడు మనోళ్ళు ఏం మాట్లాడతారో నేను కూడా చూస్తాను. ఓకే అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.